డిపార్ట్మెంటల్ పరీక్షలలో లీవ్ రూల్స్ కి సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. ఇవి సిలబస్ లో లేకపోయినా అవగాహన కోసం అడగడం జరుగుతుంది. వివిధ రకాల లీవ్స్, ఏ లీవ్ లో ఎన్ని రోజులు మంజూరు చేస్తారు, ఈ లీవ్స్ కి సంబంధించిన నిబంధనల గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ వీడియోలో వివిధ రకాల లీవ్స్ ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో అన్ని రకాల డిపార్ట్మెంటల్ పరీక్షలు రాసే వారికి, ముఖ్యంగా ఈఓటీ, జీఓటీ రాసే వారికి ఉపయోగపడుతుంది. Casual leave. It is a concession to government servant in special cases to be absent from duty for a short period. ఇది క్యాజువల్ లీవ్కి ఇవ్వబడినటువంటి గవర్నమెంట్ యొక్క డెఫినేషన్. అంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో ప్రభుత్వోద్యోగి విధులకు హాజరు కాకుండా కల్పించబడినటువంటి సౌకర్యమే క్యాజువల్ లీవ్. ఈ క్యాజువల్ లీవ్ గురించి ఫండమెంటల్ రూల్ 85లోని రూలింగ్ 4లో తెలియజేశారు. క్యాజువల్ లీవ్స్ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే పర్మనెంట్ మరియు టెంపరరీ ఎంప్లాయీస్ అందరికీ కూడా వర్తిస్తాయి. జిఓఎంఎస్ నెంబర్ 52 తేదీ 4/2/1981 ప్రకారం ప్రతి క్యాలెండర్ ఇయర్లో గవర్నమెంట్ సర్వెంట్కు 15 రోజుల సిఎల్స్ అనేవి క్రెడిట్ చేయటం జరుగుతుంది. ఒకవేళ ఉద్యోగి క్యాలెండర్ ఇయర్ మధ్యలో కానీ అపాయింట్ అయినట్లయితే ప్రపోర్షనేట్గా సిఎల్స్ని ఉద్యోగి యొక్క లీవ్ ఖాతాకు క్రెడిట్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు క్యాజువల్ లీవ్స్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాం. సిఎల్ మస్ట్ బి యూజ్డ్ విత్ ప్రయర్ పర్మిషన్. గవర్నమెంట్ సర్వెంటు తను పనిచేస్తున్నటువంటి కార్యాలయం యొక్క అధిపతి యొక్క ప్రయర్ పర్మిషన్తో మాత్రమే సిఎల్స్ని వాడుకోవాల్సి ఉంటుంది. సిఎల్స్ని ఆప్షనల్, లోకల్, పబ్లిక్ హాలిడేస్తో కలిపి లేదా స్పెషల్ క్యాజువల్ లీవ్స్తో కలిపి వాడుకోవచ్చు. ఇవి కాక మిగిలిన ఏ సెలవులతో కలిపి, అంటే మెడికల్ లీవ్ కానీ, హాఫ్ ఏ లీవ్ వంటి వాటితో వెకేషన్ పీరియడ్తో కలిపి లేదా జాయినింగ్ టైంతో కలిపి సిఎల్ను వాడరాదు. జిఓఎంఎస్ నెంబర్ 374 తేదీ 16/3/1996 ప్రకారం ఫీమేల్ ఎంప్లాయీస్కి ఈ 15 క్యాజువల్ లీవ్స్తో పాటు అదనంగా మరొక 5 స్పెషల్ సిఎల్స్ను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. సిఎల్ని హాఫ్ డే కూడా వినియోగించుకోవచ్చు. కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఇవ్వబడినటువంటి జీవో 112 తేదీ 3/6/1966 ప్రకారం హాఫ్ డే స్కూల్స్ సమయంలో హాఫ్ డే సిఎల్ను వినియోగించుకునే వీలు లేదు. అలాగే జిఓఎంఎస్ నెంబర్ 999 తేదీ 30/5/1959 ప్రకారం ప్రతి 3 లేట్ అటెండెన్స్లకు లేదా 3 పర్మిషన్స్కు ఒక సిఎల్ అనేది డిడక్ట్ చేయబడుతుంది. ఒక క్యాలెండర్ ఇయర్లో సిఎల్స్ వాడకుండా మిగిలిపోయినట్లయితే అవి నెక్స్ట్ ఇయర్కి ఎట్టి పరిస్థితుల్లో క్యారీ ఫార్వర్డ్ కావటం జరగదు. ప్రభుత్వ సెలవులు, స్పెషల్ క్యాజువల్ లీవ్స్తో కలుపుకొని ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. సిఎల్ని హాఫ్ డే కూడా వినియోగించుకోవచ్చు. స్పెషల్ క్యాజువల్ లీవ్ జిఓఎంఎస్ నెంబర్ 47/12/1965 ప్రకారం ఒక క్యాలెండర్ ఇయర్లో 7 స్పెషల్ సిఎల్స్ను మంజూరు చేయటం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేటువంటి ఉద్యోగులు గరిష్టంగా ఒక క్యాలెండర్ ఇయర్లో 30 రోజుల వరకు స్పెషల్ సిఎల్స్ను వినియోగించుకోవచ్చు. అలాగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం కలిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జిల్లా మరియు రాష్ట్ర స్థాయి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ఒక క్యాలెండర్ ఇయర్లో 21 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్స్ను మంజూరు చేయటం జరుగుతుంది. గైడ్స్, క్యాంపులలో పాల్గొనేటువంటి ఉద్యోగులకు 10 రోజుల వరకు స్పెషల్ క్యాజువల్ లీవ్ను ఒక క్యాలెండర్ ఇయర్లో మంజూరు చేయవచ్చు. స్పెషల్ క్యాజువల్ లీవ్ ఫర్ బ్లడ్ డొనేషన్ జిఓఎంఎస్ నెంబర్ 137 తేదీ 23/2/1984 ప్రకారం బ్లడ్ డొనేట్ చేసినటువంటి వారికి సర్టిఫికేట్ ఆధారంగా 1 డే స్పెషల్ క్యాజువల్ లీవ్ను మంజూరు చేయటం జరుగుతుంది. ఉమెన్స్ డే స్పెషల్ క్యాజువల్ లీవ్ మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొనే మహిళా ఉద్యోగులకు 1 డే స్పెషల్ క్యాజువల్ లీవ్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. వేసెక్టమీ లీవ్. వేసెక్టమీ అనేది
కార్యాలయం యొక్క అధిపతి ఎక్స్టెండ్ చేసే అధికారాన్ని కలిగి ఉంటాడు. ట్యూబెక్టమీ లీవ్. ట్యూబెక్టమీ అనేది ఫీమేల్స్కి చేసే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. ట్యూబెక్టమీ చేయించుకున్నటువంటి ఫీమేల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి GOMS నెంబర్ 124 డేటెడ్ 13 ఏప్రిల్ 1982 ప్రకారం 14 డేస్ స్పెషల్ క్యాజువల్ లీవ్ను మంజూరు చేయడం జరుగుతుంది. ట్యూబెక్టమీ ఆపరేషన్ పూర్తయిన తర్వాత కూడా ఇంకా సమస్యలు తలెత్తితే వైద్యుడు ఇచ్చే అలాగే మొదటిసారి వ్యాసెక్టమీ లేదా ట్యూబెక్టమీ ఆపరేషన్స్ ఫెయిల్ అయినట్లయితే వైద్యుడు ఇచ్చే మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా రెండవసారి కూడా ఈ లీవ్స్ని వినియోగించుకునే సౌకర్యం ఉన్నది. ప్రకారం వైఫ్ కానీ ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నట్లయితే ఆమె యొక్క సంరక్షణార్థం మేల్ గవర్నమెంట్ సర్వెంట్కు 7 డేస్ లీవ్స్ మంజూరు చేయబడతాయి. హిస్టెరెక్టమీ లీవ్. హిస్టెరెక్టమీ ఆపరేషన్ అనేది మహిళలకు చేసే గర్భాశయ శస్త్రచికిత్స. GOMS నెంబర్ 52 డేటెడ్ 1 ఏప్రిల్ 2011 ప్రకారం హిస్టెరెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న ఫీమేల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 45 డేస్ స్పెషల్ లీవ్స్ మంజూరు చేస్తారు. అయితే సివిల్ సర్జన్ ర్యాంకుకు తగ్గని వైద్యుని యొక్క సర్టిఫికేటు ఎంప్లాయీస్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ హిస్టెరెక్టమీ లీవ్ పీరియడ్లో ఉద్యోగికి చెల్లించే అన్ని రకాల జీతభత్యాలు చెల్లించడం జరుగుతుంది. పెటర్నిటీ లీవ్. GOMS నెంబర్ 231 డేటెడ్ 16 సెప్టెంబర్ 2005 ప్రకారం మేల్ గవర్నమెంట్ సర్వెంట్ యొక్క వైఫ్ కానీ ప్రసవించినట్లయితే 15 రోజుల స్పెషల్ లీవ్స్ను మంజూరు చేస్తారు. ఈ లీవ్స్ టెంపరరీ ఎంప్లాయీస్కు కూడా వర్తిస్తాయి. ఈ పెటర్నిటీ లీవ్ని డెలివరీ డేట్కి 15 రోజుల ముందు కానీ లేదా డెలివరీ అయిన 6 నెలల లోపు కానీ మేల్ ఎంప్లాయీస్ వినియోగించుకోవాల్సి ఉంటుంది. 2 పిల్లల వరకు ఈ పెటర్నిటీ లీవ్ వర్తిస్తుంది. మెటర్నిటీ లీవ్. ఈ మెటర్నిటీ లీవ్ అనేది FR 101 ఆధారంగా శాంక్షన్ చేస్తారు. మెటర్నిటీ లీవ్ అనేది టెంపరరీ పర్మనెంట్ గవర్నమెంట్ సర్వెంట్స్కి వర్తిస్తుంది. GOMS నెంబర్ 152 తేదీ 4/5/2010 ప్రకారం మెటర్నిటీ లీవ్ను 180 రోజులకు పెంచడం జరిగింది. మెటర్నిటీ లీవ్ అనేది 2 పిల్లలకు మాత్రమే వర్తిస్తున్నది. ఒకవేళ మెటర్నిటీ లీవ్ పీరియడ్లో అబార్షన్ కానీ జరిగినట్లయితే ఈ మెటర్నిటీ లీవ్ సెలవులను 6 వారాలకు అంటే 42 రోజులకు మాత్రమే పరిమితం చేస్తారు. ఫీమేల్ ఎంప్లాయీ మెటర్నిటీ లీవ్లో ఉండి వేసవి సెలవులలో డెలివరీ అయినట్లయితే వేసవి సెలవులు పోను మిగిలిన మొత్తం 180 రోజులకు మాత్రమే మెటర్నిటీ లీవ్ను శాంక్షన్ చేస్తారు. ఈ కాలానికి పూర్తిగా జీతభత్యాలు చెల్లిస్తారు. అయితే మెటర్నిటీ లీవ్ పీరియడ్లో ఇంక్రిమెంట్ కానీ వచ్చినట్లయితే ఆ ఇంక్రిమెంట్ని డ్యూటీలో జాయిన్ అయిన తేదీ నుండి మాత్రమే శాంక్షన్ చేస్తారు. తదుపరి సంవత్సరం ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్ డేట్లో ఎటువంటి మార్పు ఉండదు. చైల్డ్ కేర్ లీవ్. GOMS నెంబర్ 132 తేదీ 6/7/2016 ద్వారా ఉమెన్ ఎంప్లాయీస్కి చైల్డ్ కేర్ లీవ్ను ఇంట్రడ్యూస్ చేశారు. మొదట్లో చైల్డ్ కేర్ లీవ్స్ 60 రోజులుగా ఉండేవి. అలాగే వీటిని 3 స్పెల్స్కి తగ్గకుండా వాడుకోవాల్సి ఉంటుంది. చైల్డ్ కేర్ లీవ్ని ఎంటైర్ సర్వీసులో పిల్లల యొక్క వయసు 18 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. ఉద్యోగి యొక్క పిల్లలు డిజేబుల్డ్ పర్సన్స్ అయినట్లయితే 22 సంవత్సరాల వరకు ఫీమేల్ ఎంప్లాయీస్ ఈ చైల్డ్ కేర్ లీవ్ను వినియోగించుకోవచ్చు. చైల్డ్ కేర్ లీవ్ని క్యాజువల్ లీవ్, స్పెషల్ క్యాజువల్ లీవ్తో కలిపి వాడకూడదు. ఈ లీవ్స్ మినహా మిగిలిన అన్ని రకాల లీవ్తో చైల్డ్ కేర్ లీవ్ను కలిపి వాడుకోవచ్చు. GOMS నెంబర్ 33 తేదీ 8/3/2022 ప్రకారం చైల్డ్ కేర్ లీవ్స్ని 60 నుండి 180 రోజుల వరకు పెంచడం జరిగింది. అలాగే GOMS నెంబర్ 199 తేదీ 19/10/2022 ప్రకారం 8/3/2022 తర్వాత నుండి మొత్తం చైల్డ్ కేర్ లీవ్స్ని 10 స్పెల్స్లో అవైల్ చేసుకోవాలి. అలాగే చైల్డ్ కేర్ లీవ్ని ఒక్కరోజు కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఫీమేల్ గవర్నమెంట్ ఎంప్లాయీ 8/3/2022కు ముందు 40 రోజుల చైల్డ్ కేర్ లీవ్ని కానీ ఉపయోగించుకున్నట్లయితే 180 రోజుల్లో 40 రోజులకు పోను మిగిలిన 140 రోజులను 10 స్పెల్స్లో వాడుకోవాలి. అలాగే ఎంటైర్ సర్వీస్ అనే పదం కేవలం ఎంప్లాయీకి మాత్రమే వర్తిస్తుంది. అంటే పిల్లలు మాత్రం సాధారణ పిల్లలు అయినట్లయితే 18 సంవత్సరాల వరకు, అలాగే డిజేబుల్డ్ చిల్డ్రన్ అయినట్లయితే 22 సంవత్సరాల వరకు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్ను వినియోగించుకోవాలి. అంతేగాని పిల్లల యొక్క వయసుతో నిమిత్తం లేకుండా సర్వీసులో ఈ చైల్డ్ కేర్ లీవ్ను వినియోగించుకోవచ్చు అని దీని అర్థం కాదు. డేస్ వరకు లీవ్ వినియోగించుకునే సౌకర్యం కల్పించబడింది. ఒకవేళ పిల్లలు లేని సింగిల్ మేల్ ఎంప్లాయీస్ లేదా అన్మ్యారీడ్ ఆర్ విడోడ్ ఆర్ డైవోర్స్డ్ మేల్ ఎంప్లాయీస్
అడాప్ట్ చేసుకున్నట్లయితే డేస్ వరకు లీవ్ చైల్డ్ అడాప్షన్ లీవ్. ఈ లీవ్ని 11వ పిఆర్సీలో ఇంట్రడ్యూస్ చేశారు. చిల్డ్రన్స్ లేని ఫీమేల్ ఎంప్లాయీస్ 1 ఇయర్ లోపు ఉన్నటువంటి పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నట్లయితే వీరికి 180 డేస్ వరకు లీవ్ వినియోగించుకునే సౌకర్యం కల్పించబడింది. పిల్లలు లేని సింగిల్ మేల్ ఎంప్లాయీస్ లేదా అన్మ్యారీడ్ ఆర్ విడోడ్ ఆర్ డైవోర్స్డ్ మేల్ ఎంప్లాయీస్ అడాప్ట్ చేసుకున్నట్లయితే వీరికి 15 రోజుల చైల్డ్ అడాప్షన్ లీవ్ను శాంక్షన్ చేస్తారు. స్పెషల్ డిజబిలిటీ లీవ్. ఫండమెంటల్ రూల్ 83 మరియు జిఓఎంఎస్ నంబర్ 133 డేటెడ్ 10th జూన్ 1981ల ప్రకారం ప్రభుత్వ రెగ్యులర్ మరియు టెంపరరీ ఉద్యోగులకు స్పెషల్ డిజబిలిటీ లీవ్ని శాంక్షన్ చేస్తారు. ఎంప్లాయీ తను పనిచేస్తున్నటువంటి కార్యాలయానికి సంబంధించిన అవసరాల దృష్ట్యా లేదా ఎలక్షన్ డ్యూటీ ఉండి ఆ సమయంలో కానీ అతను ప్రయాణం చేస్తూ రోడ్ యాక్సిడెంట్స్కి కానీ గురైనట్లయితే 3 నెలల వరకు వైద్యుల సిఫార్సు మేరకు స్పెషల్ డిజబిలిటీ లీవ్ని మంజూరు చేస్తారు. చికిత్స జరిగిన తర్వాత కూడా మరలా అంగవైకల్యం కానీ రిపీట్ అయినట్లయితే డిజబిలిటీ లీవ్ని మరలా ఉపయోగించుకోవచ్చు. అయితే సర్వీసు మొత్తంలో 24 నెలలు మాత్రమే డిజబిలిటీ లీవ్ని వాడుకోవాలి. పర్మనెంట్ ఉద్యోగులైతే 180 రోజుల వరకు డిజబిలిటీ లీవ్ పీరియడ్లో పూర్తి వేతనం పొందవచ్చు. ఆ తర్వాత 180 రోజులకు అర్ధ వేతనం పొందవచ్చు. అదేవిధంగా టెంపరరీ ఉద్యోగులైనట్లయితే 30 రోజులకు పూర్తి వేతనం, తదుపరి 30 రోజుల వరకు అర్ధ వేతనం పొందవచ్చు. డిజబిలిటీ లీవ్ని ఇతర సెలవులతో కూడా కలిపి వాడుకోవచ్చు. అలాగే లీవ్ కాలం కూడా ఇంక్రిమెంట్కి పరిగణించబడుతుంది. కావున ఇంక్రిమెంట్లో ఎటువంటి పోస్ట్పోన్మెంట్ ఏమీ ఉండదు. స్పెషల్ లీవ్ టు ఓహెచ్ ఎంప్లాయీస్. ఈ లీవ్స్ని 11వ పిఆర్సీ నుండి ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ వారి పరికరాల కొనుగోలు, ఆ పరికరాలను అరేంజ్మెంట్ చేయించుకోవడం కోసం సంవత్సరానికి 7 రోజుల చొప్పున ఈ స్పెషల్ లీవ్స్ని జిఓఎంఎస్ నెంబర్ 33 తేదీ 8/3/2022 ప్రకారం మంజూరు చేయవచ్చు. రీకానలైజేషన్ లీవ్. ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న మహిళలు అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారు మరలా పిల్లల కోసం చేయించుకునే ఆపరేషన్నే ట్యూబల్ రీకానలైజేషన్ అంటారు. జిఓఎంఎస్ నంబర్ 102 తేదీ 19/2/1981 ప్రకారం వైద్యుని సిఫార్సు మేరకు గరిష్టంగా 21 రోజుల వరకు మహిళా ఉద్యోగులకు ఈ రీకానలైజేషన్ లీవ్స్ని శాంక్షన్ చేస్తారు. అయితే ఈ లీవ్స్ పొందాలంటే ఎంప్లాయీకి పిల్లలు 2 కన్నా తక్కువ ఉండాలి. సాల్పింజెక్టమీ లీవ్. ఫీమేల్ ఎంప్లాయీస్ మహిళలలో ఫాలోపియన్ ట్యూబ్స్ అలాగే ఓవరీస్ తొలగించేటువంటి ఆపరేషన్నే సాల్పింజెక్టమీ ఆపరేషన్ అంటారు. జిఓఎంఎస్ నెంబర్ 275 తేదీ 15/5/1981 ప్రకారం సాల్పింజెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న ఫీమేల్ ఎంప్లాయీస్కి 14 డేస్ లీవ్ శాంక్షన్ చేయటం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ మేల్ ఎంప్లాయీస్ వారి భార్యలకు కానీ సాల్పింజెక్టమీ ఆపరేషన్ చేయించినట్లయితే ఈ మేల్ ఉద్యోగులు కూడా 7 రోజుల వరకు ఈ సాల్పింజెక్టమీ స్పెషల్ లీవ్స్ని వినియోగించుకోవచ్చు. లీవ్ ఫర్ ఇన్సర్షన్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ డివైజెస్. జిఓఎంఎస్ నెంబర్ 128 తేదీ 13/4/1982 ప్రకారం ఫీమేల్ ఎంప్లాయీస్కి గర్భ నిరోధక సాధన ఐయుడి ఇన్సర్షన్ లేదా రీఇన్సర్షన్ నిమిత్తం 1 రోజు సీఎల్ను మంజూరు చేయడం జరుగుతుంది. స్టడీ లీవ్. ఫండమెంటల్ రూల్ 84లో స్టడీ లీవ్ గురించి ప్రస్తావన చేయడం జరిగింది. అలాగే జిఓఎంఎస్ నెంబర్ 342 తేదీ 30/8/1977 ప్రకారం కనీసం 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న SC/ST ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులు తదుపరి ప్రమోషన్ పొందడానికి కావలసిన అర్హతలు పొందడానికి 2 సంవత్సరాల వరకు స్టడీ లీవ్ను వినియోగించుకోవచ్చు. ఈ కాలంలో పూర్తి జీతభత్యాలు చెల్లించడం జరుగుతుంది. హాఫ్ పే లీవ్. వీటిని తెలుగులో అర్ధవేతన సెలవులు అంటారు. ఈ హాఫ్ పే లీవ్స్ అనేవి కేవలం పర్మనెంట్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. సాధారణంగా డ్యూటీ పీరియడ్ పూర్తయిన తర్వాత మాత్రమే ఉద్యోగి యొక్క హాఫ్ పే లీవ్ ఖాతాకు
ఈ హాఫ్ పే లీవ్స్ని జమ చేయడం జరుగుతుంది. ఇవి సంవత్సరానికి 20 రోజుల చొప్పున జమ చేయబడతాయి. హాఫ్ పే లీవ్స్ని పర్సనల్ అఫైర్స్ అలాగే మెడికల్ పర్పస్ ఆధారంగా వాడుకోవచ్చు. హెచ్పిఎల్ కాలానికి బేసిక్ పేలో సగం పేని అలాగే ఈ పేకి ప్రొపోర్షనేట్గా డిఏ అలాగే ఫుల్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సెస్ ఉద్యోగికి చెల్లించడం జరుగుతుంది. హాఫ్ పే లీవ్స్ని నిల్వ ఉంచుకోవడానికి కానీ లేదా వాడుకోవటానికి కానీ గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఉద్యోగి రిటైర్మెంట్ పొందిన సమయంలో హాఫ్ పే లీవ్స్ అలాగే ఎర్న్డ్ లీవ్స్ని మొత్తాన్ని కలిపి 300 రోజుల వరకు ఎన్కాష్ చేసుకోవచ్చు. హాఫ్ పే లీవ్స్ ఇన్ స్పెషల్ కండిషన్స్ లెప్రసీ, ట్యూబర్కులోసిస్, క్యాన్సర్, మెంటల్ రిటార్డ్నెస్ అలాగే హార్ట్ డిసీజెస్, కిడ్నీ వ్యాధుల వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ఉద్యోగులకు 6 నెలల వరకు అర్ధవేతనం సెలవులతో పూర్తి వేతనం మంజూరు చేయడం జరుగుతుంది. కమ్యూటెడ్ లీవ్. ఈ కమ్యూటెడ్ లీవ్ను వైద్యుని ధ్రువపత్రం ఆధారంగా మాత్రమే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎన్ని రోజులు కమ్యూటెడ్ లీవ్ వాడుకుంటే దానికి రెట్టింపు సంఖ్యలో హాఫ్ పే లీవ్స్ని తగ్గిస్తారు. కమ్యూటెడ్ లీవ్ కాలానికి పూర్తి జీతభత్యాలు చెల్లించడం జరుగుతుంది. ఒక ఉద్యోగి యొక్క మొత్తం సర్వీసులో 240 రోజులు మాత్రమే కమ్యూటెడ్ సెలవులను వినియోగించుకోవాలి. అంటే ఈ 240 రోజులకు గాను 480 హాఫ్ పే లీవ్స్ని ఉద్యోగి యొక్క హెచ్పిఎల్ ఖాతా నుండి తగ్గిస్తారు. అలాగే కమ్యూటెడ్ సెలవులను వినియోగించుకునేటప్పుడు ఒకేసారి కంటిన్యూస్గా 180 రోజులకు మించి వినియోగించుకోరాదు. ఎర్న్డ్ లీవ్స్. ఎర్న్డ్ లీవ్ అనగా సంపాదిత సెలవు. 1/1/1978 ముందు వరకు కూడా ఈఎల్స్ని డ్యూటీ పీరియడ్ ఆధారంగా మాత్రమే క్రెడిట్ చేసేవారు. అయితే 1/1/1978 నుండి అడ్వాన్స్ క్రెడిట్గా ఈఎల్స్ని జమ చేయడం ప్రారంభించారు. ఈ లీవ్స్ని సాధారణంగా జనవరి, జూలై నెలలలో అడ్వాన్స్గా గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క ఈఎల్ ఖాతాకు జమ చేస్తారు. జిఓఎంఎస్ నంబర్ 232 తేదీ 16/9/2005 ప్రకారం 300 రోజుల వరకు ఈఎల్స్ని అక్యుములేట్ అంటే నిల్వ చేసుకోవచ్చు. వెకేషన్ డిపార్ట్మెంట్ వారికైతే ప్రతి 6 నెలలకు 15 చొప్పున జనవరిలో 15 రోజులు అలాగే జూలైలో 15 రోజుల ఈఎల్స్ని జమ చేస్తారు. వెకేషన్ డిపార్ట్మెంట్ వారైనట్లయితే ప్రతి 6 నెలలకు 3 చొప్పున అనగా జనవరిలో 3 రోజులు జూలైలో 3 రోజుల ఈఎల్స్ని ఉద్యోగి యొక్క ఈఎల్ ఖాతాకు జమ చేస్తారు. ఈఎల్స్ని సెలవు నిమిత్తం వాడుకోదచ్చినట్లయితే ఒకేసారి కంటిన్యూస్గా 180 రోజులకు మించి వాడుకోకూడదు. అలాగే టెంపరీ ఎంప్లాయీస్ అయినట్లయితే ఒకేసారి 30 రోజులకు మించి ఈఎల్స్ని సెలవుగా వాడుకోకూడదు. ఉద్యోగులు సంవత్సరం వ్యవధితో 15 రోజుల ఈఎల్స్ని 2 సంవత్సరాల వ్యవధితో 30 రోజుల ఈఎల్స్ని సరెండర్ అంటే నగదుగా మార్చుకోవచ్చు. అలాగే ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యే సమయానికి నిల్వలో ఉన్న హాఫ్ పే లీవ్స్ అలాగే ఈఎల్స్ని మొత్తం కలిపి 300 రోజుల వరకు ఎన్కాష్ చేసుకోవచ్చు. లీవ్ నాట్ డ్యూ. ఒక ఉద్యోగికి ఏ విధమైన సెలవులు నిల్వలో లేనప్పుడు వైద్య కారణాలతో భవిష్యత్తులో ఉద్యోగి తిరిగి డ్యూటీలో చేరి ఆ లీవ్స్ని సంపాదించుకుంటాడు అని భావిస్తూ 180 రోజుల వరకు హాఫ్ పే లీవ్స్ని మంజూరు చేస్తారు. ఇలా చేసేటువంటి లీవ్ని లీవ్ నాట్ డ్యూ అని వ్యవహరిస్తారు. ఈఓఎల్ అనగా ఎక్స్ట్రాడినరీ లీవ్. ఈ ఎక్స్ట్రాడినరీ లీవ్ను సాధారణంగా ఉద్యోగులు వారికి సంబంధించిన ఏ రకమైనటువంటి సెలవులు అందుబాటులో లేని పక్షంలో వినియోగించుకోవడం జరుగుతుంది. లేదా ఉద్యోగి ఐచ్ఛికంగా కూడా ఈ ఈఓఎల్ను వినియోగించుకోవచ్చు. ఈ ఈఓఎల్ కాలానికి ఏ రకమైన జీతభత్యాలు చెల్లింపు ఉండదు. పర్మనెంట్ ఉద్యోగులు అయినట్లయితే గరిష్టంగా 5 సంవత్సరాల వరకు ఈఓఎల్ని శాంక్షన్ చేయడం జరుగుతుంది. 5 సంవత్సరాలకు మించి ఒక ఉద్యోగి ఈఓఎల్లో ఉన్నట్లయితే అతనిని సర్వీసు నుండి తొలగింపబడినట్లుగా భావించడం జరుగుతుంది. 1 సంవత్సరం పూర్తయినటువంటి టెంపరీ ఉద్యోగులు 3 నెలల వరకు, 3 సంవత్సరాల సర్వీస్ పూర్తయినటువంటి ఉద్యోగులు 6 నెలల వరకు వైద్య కారణాలపై ఈఓఎల్ను వాడుకోవచ్చు. ఈఓఎల్ కాలానికి ఇంక్రిమెంట్ వెనకకు జరుగుతుంది అనగా పోస్ట్ పోన్మెంట్ అవుతుంది. సర్వీసు మొత్తంలో 3 సంవత్సరాల వరకు ఈఓఎల్ కాలాన్ని సర్వీస్ లెక్కింపుకు అలాగే పెన్షన్ చెల్లింపుకు లెక్కించడం జరుగుతుంది. హాస్పిటల్ లీవ్. పర్మనెంట్ గవర్నమెంట్ సర్వెంట్ విధి నిర్వహణలో గాని అనారోగ్యానికి గురైనట్లయితే ప్రతి 3 సంవత్సరాల సర్వీసుకు 6 నెలల చొప్పున అర్ధవేతన సెలవులు మంజూరు చేస్తారు. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నటువంటి ఈ లీవ్స్ని కానీ మనం గుర్తించుకోగలిగితే డిపార్ట్మెంట్ల పరీక్షలలో లీవ్స్కు సంబంధించి అడిగే ప్రశ్నలకు మనం జవాబులను ఈజీగా గుర్తించుకోవచ్చు.